ఎదురుమండి తదితర గ్రామాలు 10,000 జనాభా నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతం, లేకపోతే ఆ గడ్డ ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఆ భూమి పుట్టి, అంటే మనుషులు నివాసం ఏర్పాటు చేసుకుని ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఆ భూమిని నమ్ముకుని ఆ భూమి వదలకుండా బతుకుతున్నారు. భూమిని ఎంత నమ్ముకున్నారో భూమిని నమ్ముకున్నట్టుగానే అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు నమ్ముకుంటున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ నాయకులకి దశాబ్దాలుగా అక్కడ మనుషులు కనపడుతున్నారు తప్పితే, ఎన్నికల అనంతరం మళ్ళీ 5 ఏళ్ల ఎన్నికలు వచ్చే వరకు కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి మనుషుల యొక్క కష్టాలు, వాళ్ళ ఈతి బాధలు ఎవరికి పట్టని పరిస్థితుల్లో దయనీయమైన స్థితిలో ఆ గ్రామాల్లో బతుకుతున్నారు. దేవుడి దయ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మంచి ఆలోచన లేదా రమేష్ గారి యొక్క కృషి ఫలితం, సింహాద్రి రమేష్ గారి యొక్క కృషి ఫలితం ఎన్నో ఏళ్లగా ఎలక్షన్ వాగ్దానంగా మాత్రమే మిగిలిపోయినటువంటి ఎదురుమండి దీవులకి వంతెన ఏర్పాటు అనేది ఒక కార్యరూపం దాల్చింది. దానికి నిధులు కేటాయించడం, దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జీవో ఇష్యూ చేయటం, జీవో విడుదల చేసిన తర్వాత దానికి టెండర్ల ప్రక్రియ అన్నీ జరిగినాయి. కానీ కాంట్రాక్టర్లు సుముఖత వ్యక్తం కాని పరిస్థితిలో మళ్ళీ రీటెండర్ పిలిచారు. దురదృష్టవశాత్తు సింహాద్రి రమేష్ గారు ఓడిపోయారు. జగన్ గారి గవర్నమెంట్ ఓడిపోయింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 164 సీట్లతో ఈ ప్రభుత్వం వచ్చింది. జగన్ గారు ఇచ్చినటువంటి జీవోని సాకారం చేయాలి. లేదు మీకు నచ్చలేదు, ఆ జీవోని రద్దు చేసి మీ పేరు మీద జీవో ఇచ్చుకోండి, చంద్రబాబు పేరు పెట్టుకోండి, దానికి చంద్రబాబు బొమ్మ పెట్టుకోండి, దానికి ఎవరు కాదన్నారు. కానీ ఆ ఏమి చేయకుండా కాలయాపన చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోను కూడా నిరర్ధకం చేస్తూ ఆ గ్రామవాసుల్ని నిర్లక్ష్యం చేయటం, ఆ గ్రామవాసుల్ని వాళ్ళ ఆశల్ని ఆవిరి చేయటం, వాళ్ళ ఆశల్ని అడియాశలు చేయటం, వాళ్ళ కష్టాలని ఎప్పటికీ నిరంతరం పచ్చగా ఉండేట్టుగా చేయటం, ఇది చాలా రాజకీయంగా దుర్మార్గమైనటువంటి క్రీడ. మంచో చెడో ఆయన రమేష్ బాబు గారు ఇవాళ అమినిగడ్డ నుంచి నాగాలంక వరకు తన పాదయాత్ర ద్వారా ఈ ప్రభుత్వాన్ని ముల్లుగార పెట్టి పొడిచేటువంటి ప్రయత్నం చేశారు. నిద్ర నటిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఎంపీని, ఎమ్మెల్యేని అందరినీ కూడా ముల్లుగారతో పొడిచే ప్రయత్నం చేశారు. ఏం చేయాలి ప్రభుత్వం, ఏం చేయాలి ఎమ్మెల్యే, ఎంపీ ఏం చేయాలి? కసిగా తీసుకుని దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని పౌరుషానికి పోయి ఆ వంతెన నిర్మాణం చేయాలి. దానికి పోయి సింహాద్రి రమేష్ గారిని తిట్టి లేదా ఇంకెవరినో తిట్టి ఏం చేస్తే ఉపయోగం ఏముంది? మన ఎంపీ గారు ఉంటాడు, ప్రస్తుత ఎంపీ గారు, అప్పుడు ఆ వంతెన నేనే తెచ్చాను, నాదే అన్నాడు. మరి ఇప్పుడు నువ్వే ఎంపీగా ఉన్నావు కదండి, పైన కింద మీరే ఉన్నారు. అప్పుడంటే కిందే ఉన్నాం, పైన లేం కదా. అప్పుడు డప్పా కొట్టారు, ఇప్పుడేంటి మరి అంటున్నా. రేపల్లి రైలు ప్రతిసారి శాంక్షన్ చేస్తారు మీరు. కిందట 5 ఏళ్ళు అయిపోయింది, ఈ 5 ఏళ్ళు రేపల్లి రైలు వచ్చేసింది. రైలు ఎక్కుతున్నాం, వెళ్ళిపోతున్నారు అందరూ. అమినిగడ్డ నుంచి రేపల్లి రైలు వెళ్ళిపోతున్నారు. ఎదురుమండోళ్ళు వంతెన అయిపోయింది, వంతెన తెచ్చేసాం, వంతెన అయిపోయింది, నేనే తెచ్చా, సింహాద్రి రమేష్ సంబంధం లేదు, జగన్ సంబంధం లేదు. మరి ఏది వంతెన? వంతెన ఎక్కి వెళ్ళిపోతున్నారు అందరూ. కసిగా తీసుకోండి ఎంపీ గారు, రేపు ఓట్లకైనా దాని మీద నడుచుకుంటా వెళ్ళి ఓట్లు అడుక్కునే ఛాలెంజ్గా తీసుకోండి. 7.5 ఏళ్ళు అయిపోతుంది మీరు ఎంపీ అయ్యి ఈ ప్రాంతానికి. అంతకితం ఒకసారి చేశారు మీరు తెనాలికి 5 ఏళ్ళు, అప్పుడు లేదు ఎదురుమండి ఏళ్ళ చెట్ల దెబ్బ ఏమీ లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు నేనే అన్నారు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. రేపల్ రైలు మాత్రం ఎదురు చూస్తున్నాం, రైలు కూత పెట్టుకుంటూ వచ్చేస్తుంది, సిక్మని ఇటు సిక్కి వెళ్ళిపోతుంది. ఎదురుమండోళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీన్ని ఒక పౌరుషంగా తీసుకోండి ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరు. నారా చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోండి, టెండర్ పిలిపించండి, ఈ వర్క్ని మొదలుపెట్టించండి. తద్వారా ఆ ప్రాంత వాసుల యొక్క రుణం తీర్చుకోమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.